ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన తెలంగాణ లీడర్ల బృందం పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్లపై విన్నపాలు సమర్పించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలయికతో తెలంగాణకు రాబోయే రైల్వే వరాలేంటి, కేంద్రం ఎలాంటి హామీలు ఇచ్చింది, భవిష్యత్తులో ఏ భారీ ప్రాజెక్టులు హైదరాబాద్కు రానున్నాయి, మిషన్ తెలంగాణలో భాగంగానే కమలనాథులు ప్రత్యేకంగా దృష్టి సారించారా, రానున్న రోజుల్లో రాజకీయం ఎలా ఉండబోతోందనే ప్రశ్నలు సర్వత్రా నెలకొన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ మన డిబేట్లో కూడా డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు మిట్టా నర్సయ్య గౌడ్ గారు, అండ్ బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ ప్రసాద్ గారు, బీజేపీ నాయకులు దిలీప్ ఆచారి గారు, అండ్ సీనియర్ రాజకీయ విశ్లేషకులు సాదిక్ గారు. నమస్కారం అండి అందరికీ. సాదిక్ గారు, ముందుగా మీ విశ్లేషణతోనే మొదలు పెడదాం. నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్నారు. ఒకరంటే ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు జుగల్బందీ స్టార్ట్ చేసినట్టుగా కనబడుతూ ఉంది. అంటే ఆయన ఒక పొలిటికల్ పంచ్గా లేఖ రాయడము, మీరు రైల్వే మంత్రితో మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని చెప్పి అడిగిన దానికి స్పందిస్తూ కిషన్ రెడ్డి ఇవాళ అశ్విని వైష్ణవ్ ముందు కూర్చోబెట్టడము, ఈ భేటీ ఇదంతా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉంది తెలంగాణ పాలిటిక్స్లో. ఏం జరుగుతుందంటారు? మెట్రో విషయంలో ఇప్పుడు అశ్విని వైష్ణవ్తో భేటీ తర్వాత రాష్ట్రానికి ఐఆర్ఎఫ్సి నిధుల గురించి ఏం జరగబోతుందంటారు? అమ్మా, ఇదంతా చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే ఒక ఖచ్చితమైన నిర్ణయానికి బీజేపీ వాళ్ళు వచ్చారమ్మా. ఏంటంటే బై హుక్ ఆర్ కుక్, ఎట్లయితే మేము ఢిల్లీని గెలుచుకుంటున్నామో మేము తెలంగాణలో పెట్టాలి, తెలంగాణలో గెలుచుకోవాలి అనే ఒక ఆలోచనతో స్పష్టంగా ఉన్నారు. ఏ విమర్శ వచ్చినా కూడా లేదు మేము తెలంగాణకు చేస్తాము చేయగలము. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేశాడు? ఇస్తారా లేదా, మీరు చేస్తారా లేదా, ఇచ్చి చేస్తారా లేదా అనేసరికి మేము ఇస్తున్నాం, అసలు నువ్వే కరెక్ట్ గా యూజ్ చేసుకోవట్లేదు మమ్మల్ని అనే విధంగా వాళ్ళు ఇమీడియట్ గా ఒక ప్రయత్నం ఇచ్చి చూశారు. ఇక్కడ వాళ్ళకి చాలా ఈజీ. ఏముంది, కిషన్ రెడ్డి గారికి ఇంటర్వ్యూ ఇప్పించడము, వీళ్ళతో చేయించడం అంత పెద్ద కష్టమైన పని కాదు. అంటే ఈయన ఒక ఛాలెంజ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాడు కదా. ఆ ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనే దాన్ని మేము ఒకవేళ జవాబు చెప్పకపోతే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయమ్మా. రేపు తర్వాత ఇంకా వేరే ఎన్నికలు రాబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు చాలా అతి ముఖ్యంగా రాబోతున్నాయి. మరి దాంట్లో మనం ఏం చేయబోతున్నాం మనకు అనేది ఒక స్ట్రాటజిక్ గా వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ప్రకారంగా బీజేపీ వాళ్ళు దాన్ని స్వీకరించారు. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు పిలవగానే కూడా వీళ్ళు పోయారు. మరి పోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ముఖ్యమైన విషయం. నిధులు ఇస్తారా ఇవ్వరా అనేది ఇంకా చాలా ముఖ్యమైన విషయం. మెట్రోను అది చేస్తారా, మెట్రోను చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారా లేదా, అది వాళ్ళు ఏమంటారు లాస్ట్ కి తీసుకొచ్చేసి మీరు కావలసినటువంటి కొన్ని నియమాలను అధిగమించారు లేదా ఇవన్నీ ఇవ్వలేకపోయారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఇవ్వలేకపోతున్నామని ఒక ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ అమ్మా. అంటే ఈ పాలిటిక్స్ లో ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజల్ని ఒక డైవర్ట్ చేయడం, ప్రజల్ని ఒక విధంగా ఈయన అనడము, ఆయన ఫిక్స్ చేయడము, మళ్ళీ ఈయన అది చేయడము. దీస్ ఆర్ ఆల్ యాక్చువల్లీ ఇవన్నీ కూడా జరగవలసిన అంశాలు కాదు. యాక్చువల్ గానైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైతే అవసరం ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వము తన అధికార బృందంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయము, సహకారము ఉంటేనే అభివృద్ధి అనేది మార్గం సుగమం అవుతుంది అభివృద్ధికి. సో అలాంటప్పుడు దీన్ని తప్పుగా ఎలా పడతారు అని ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంది కదా. అమ్మా, పార్టీలు వేరు, సహకరించుకోవడం వేరు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంటే పార్లమెంట్ లో జరిగే ప్రతి విషయానికి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలా అంటే, నేను ఇక్కడ సహకరించుకోవడం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకరించుకోవడం, ప్రభుత్వాల మధ్య పార్టీల మధ్య కాదమ్మా. ఈ విషయాన్ని వాళ్ళు గమనించారు. ఏం చేస్తారు అంటే, పార్టీలకు విభిన్నమైన వైఖరులు ఉంటాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంటుంది, ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంటుంది, అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. సహకరించుకోవడం అనేది ఏంటి? సహకరించుకునే పదానికి అర్థం ఏంటంటే, కేంద్ర రాష్ట్ర మధ్య ప్రజలు నలిగిపోవద్దు, ప్రజలు రావాల్సినటువంటి నిధులను రాబట్టుకోవాలి, ఇవ్వవలసినటువంటి హక్కులను ఇవ్వాలి, చేయవలసినటువంటి పనులను చేయాలి. అది
జరగాలి. అంటే కానీ దానికి సాదిక్ గారు, అంటే భిన్నంగా మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ వాళ్ళు అదే కదా చెప్పారు. అంటే మోదీతో ఇది వరకు అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అసలు ఏమాత్రం కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు. ప్రధాని రాష్ట్రానికి వస్తే కూడా కలవనటువంటి ఆనాటి ముఖ్యమంత్రికి ఈనాటి ముఖ్యమంత్రికి చాలా తేడా ఉంది. కేంద్రంతో మనము సరిగ్గా ఉంటేనే మనకు రావాల్సినటువంటి నిధులు కూడా త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకోసమనే మేము ఇలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు రిలేషన్స్, గవర్నమెంట్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలమ్మా, పార్టీల రిలేషన్స్ మెయింటైన్ చేయవద్దు. ఇక్కడ చాలా నేను ఒక డివైడింగ్ లైన్ చెప్తున్నాను. ది స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ బి రిలేటెడ్, బట్ నాట్ ద స్టేట్ గవర్నమెంట్ పాలిటిక్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పాలిటిక్స్ విల్ నాట్ బి రిలేటెడ్. ఇక్కడ ఏంటి, వీటి మధ్య ఒక విభజన రేఖ ఉంది అని చెప్తున్నాను. ఆ విభజన రేఖను దాటకుండా చేయాలి. ఇప్పుడు ఒక మాట అనుకుందాం, మీనాక్షి నటరాజన్ యొక్క తిరస్కృతి జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించినట్ట? రాష్ట్ర ప్రభుత్వమే తనకి తాను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లనే మీనాక్షి నటరాజన్ యొక్క తిరస్కృతి జరిగింది అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వము తనకు తానుగా గొడ్డలి పెట్టయినట్ట? అంటే మీరు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చూడండి. రేపు కేంద్రం ఏదో ఒక బిల్లును ప్రవేశపెట్టినప్పుడు తప్పనిసరిగా ఒకవేళ తెలంగాణ రాష్ట్రం కనుక ఆ బిల్లుకు సపోర్ట్ చేయకపోతే మీకు ఇచ్చే నిధులు ఇవ్వమన్నట్ట? అట్లా కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల గురించి మీరు ఇంతకుముందు మాట్లాడారు. ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాల్సిందే, ప్రధానమంత్రిని గౌరవించుకోవాల్సిందే, రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవించుకోవాల్సిందే. మనం వీ హ్యావ్ టు సీ ద చైర్ బట్ నాట్ ది పొలిటిక్స్. కాబట్టి మన ప్రజాస్వామ్యంలో మనకు అంత గౌరవం ఉంది. మనం ఎవరైనా ప్రధానిగా గౌరవిస్తాము. అంటే ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉండాలి, ఎన్నికల తర్వాత రాజకీయాలను పక్కకు పెట్టి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. అంటే ఇప్పుడు నేను చెప్పవలసిన అవసరం ఏంటంటే, రాష్ట్రానికి కావలసిన నిధులను తప్పనిసరిగా నువ్వు కాంగ్రెస్ పార్టీ వాడివి కాబట్టి నీకు నేను నిధులు ఇవ్వను అని అనేటువంటి ఆస్కారం కేంద్ర ప్రభుత్వంలో ఉండొద్దు. అటువంటి దాన్ని, అటువంటి భేదాభిప్రాయాలు ఉండొద్దు. మీరు కేంద్రంలో ఇట్లా ఉన్నారు కాబట్టి మేము మీకు సహకరించము అని రాష్ట్రంలో కూడా ఉండొద్దు. బోత్ ఆల్ టుగెదర్ ది బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రిలేషన్స్ సర్కారియా కమిషన్ చెప్తుంది. దానితో వచ్చిన చాలా కమిషన్స్ స్టేట్ అండ్ సెంట్రల్ రిలేషన్స్ గురించి చెప్తున్నట్టు. వాటన్నిటిని కూడా అధికార గణంతో జరిగేటువంటి ప్రక్రియను మీరు పాలిటిక్స్ గా చూడొద్దు. వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని పాలిటిక్స్ గా తీసుకొచ్చారు, పాలిటిక్స్ గా మారుస్తున్నారు. నేను చూపిస్తాను, నేను నీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను, నువ్వు పోయి అక్కడ కూర్చో. ఈయన అపాయింట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఉందా? ఒక మాట అమ్మ, కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పిస్తేనే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకాలా? ఒక మాట మనం అనుకుందాం. 70 సార్లు వెళ్ళిన సీఎం చాలా సార్లు ప్రధాని కలిశారు, కేంద్ర మంత్రులను కలిశారు. ఆయన స్వయంగా అపాయింట్మెంట్ తెచ్చుకోలేరా కిషన్ రెడ్డిని అడగకపోతే? మొన్నటిదాకా కిషన్ రెడ్డి అడ్డుకున్నాడని చెప్పారు. మరి మెట్రో ప్రాజెక్టు రావాల్సినటువంటి లోన్. అవును, అంటే ఇప్పుడు ఏం కనిపిస్తుంది అంటే, ముఖ్యమంత్రిగా తన హోదాలో తాను అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వడు, కిషన్ రెడ్డి మాత్రమే అపాయింట్మెంట్ ఇప్పిస్తాడా? నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. Is it the right? Is it the correct way of the constitution? రాజ్యాంగ పరంగా ఇది కరెక్టా? ముఖ్యమంత్రికి ఉండే హోదా ఉంటుంది. ఏ ముఖ్యమంత్రి అయినా మనం ఫెడరల్ స్ఫూర్తి, మా ఫెడరల్ స్ఫూర్తి అంటే వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలైనటువంటి రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వాలు ఉంటాయి. ఆ ప్రభుత్వాలతో కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుండాలి అనేది ఖచ్చితంగా ఎలక్షన్స్ వరకే. కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుండాలి అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే, రాష్ట్రంలో ప్రభుత్వం అదే ఉండాలని కాదు కాదు కాదు. దిస్ ఇస్ వెరీ రాంగ్ నోషన్. ఎట్లా తీసుకొస్తున్నారు? డబుల్ ఇంజన్ నోషన్స్ తో తీసుకొస్తున్నారు, ఇంకా వేరే నోషన్స్ తో పట్టుకొస్తున్నారు. కానీ ఇవి రాష్ట్ర కేంద్ర అంటే పాలిటిక్స్ కి, అంటే రాజకీయాలకి ఏమాత్రం కూడా ఇవి తగనటువంటివి. ఒక రాష్ట్రంలో ఒక ప్రజలు ఒక భిన్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవచ్చు. ఆ ఎన్నుకున్న ప్రభుత్వం కేంద్రంలో ఉండకపోవచ్చు. కేంద్రంలో ఉండనంత మాత్రాన ఈ రాష్ట్రం యొక్క ప్రగతి, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ తగ్గిపోతాయా? ఈ రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తారా? అదే ఆ రాష్ట్రాన్ని చిన్నచూపు చూసినప్పుడు ఆ పార్టీని ఆ రాష్ట్రం చిన్నచూపు చూస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఆ పని చేయబోయాడు. ఏమని, బిడ్డ మీరు కనుక రాష్ట్రాన్ని కనుక ఇప్పించకపోతే వచ్చే సీట్లు కూడా రావు అని చెప్పాడు. ఇవన్నీ అవసరం లేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాజ్యాంగ పరంగా వస్తవి, కాన్స్టిట్యూషన్ పరంగా వస్తవి. లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఇది ఒక ప్రభుత్వము పూర్తిగా బీజేపీతో కలిసి ఉంటేనే, బీజేపీతో కలిసి ఒక రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే ఆ రాష్ట్రం బాగుపడుతుందా? ది క్వశ్చన్ బిఫోర్ ద సెంట్రల్ గవర్నమెంట్. Yes, Sadik garu, right.